హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 4 అండి. పార్ట్ 4లో బ్యాక్ పార్ట్ తీసుకొసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఆల్ ఫుల్గా చేసేసుకోవాలి. మొత్తం చంకలు, వీపు, గల్ల అంతా ఫుల్గా చేసేసుకోవాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ప్రతి పార్ట్ మీకు విడివిడిగా చూపించడం చేస్తున్నాను. మీకు ఈజీగా అర్థమైపోతుందండి. కుట్టడం అయితే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఆ విధంగానే నేను చూపిస్తున్నాను. మీరు గమనిస్తున్నారో లేరో, ఒక్కొక్క పార్ట్ని చూపించుకుంటూ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఇంకా తొందరగా రావాలని. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. కటింగ్ కూడా పెడతానండి ఖచ్చితంగా. ఇవన్నీ కట్ చేసిన పీసులు అని చెప్పాను కదండి, ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. అందుకోసం నేను అనుకోకుండా స్టార్ట్ చేశాను కాబట్టి మీకు మొత్తం ఫుల్ వీడియో ఖచ్చితంగా పెడతాను. కటింగ్ కూడా పెట్టేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేసుకోవాలి. కత్తెర తీసుకొని ఎక్కడ కూడా మనము ఘాటు పెట్టుకోవద్దండి. కొంచెం స్కిప్ అయినా బ్లౌజ్ మొత్తం పోతుందండి. అసలు ఎంత బాగా కుట్టుకొని ఒక చిన్న దగ్గర కత్తెర ఎక్కడైనా పొరపాటున వేసామనుకోండి మొత్తం పోతుంది. ఆ కచ్చకలు ఏంటివంటే సైజు తీసుకునేటప్పుడు మీకు కటింగ్లో తెలుస్తుందంటే అవన్నీ. ఓకేనా? ఆ కచ్చకలు ఇచ్చుకోవాలి, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉండే కదండి. ఆల్రెడీ మనము లైనింగ్లో వేస్తాము. అది లైనింగ్ నుంచి ఇట్లా అటాచ్ చేస్తాం కాబట్టి అట్లా చేస్తాం. కింది పార్ట్ డాట్స్ వేస్తున్నాను చూడండి. 3.5 ఖచ్చితంగా నేను మిషన్ దగ్గర నుంచి అక్కడ గీసుకొని అక్కడ వరకే వేస్తానండి. చూస్తున్నారో లేదో గమనించండి బాగా. నేను అంతే ప్రతి ఒక్క బ్లౌజ్కి అలాగే వేస్తాను. అక్కడ నుంచి అక్కడ పెట్టేసుకుంటాను. అది కరెక్ట్ సైజ్ అండి. మనకి గుర్తుపెట్టుకోండి, మనకు టేప్ అవసరం లేదు, దాంతో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీప్ పట్టి వేసేసుకోవాలి. ఓకే, వీప్ పట్టి కోసం పట్టి రెడీ చేస్తున్నాను చూడండి. ముందే దాన్ని కింద అంచు మొత్తం కుట్టేసుకోవాలి. మనకు చాలా ఈజీగా అయిపోతుంది జాయిన్ చేసినాక. అలా అంచు మొత్తం కుట్టేసేసుకోవాలి ఫాస్ట్గా. ఎందుకంటే మనము ఎంత పర్ఫెక్ట్గా తొందరగా కుట్టేసుకుంటే బ్లౌజులు మనకు ఇంకా వస్తుంటాయి కదండి ఆర్డర్స్. అప్పుడు మనం ఖచ్చితంగా ఫాస్ట్గా ఉండాల్సి వస్తుంది. అలా మెల్ల ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఒక చిన్న కుచ్చులాగా పెట్టాను, గమనించారో లేదో. ఎందుకంటే అక్కడ కొంచెం కుచ్చులాగా పెడితేనే నాకు కరెక్ట్గా పమ్మడం కరెక్ట్గా వస్తుంది. చూడండి, మీరు ఒకసారి మీరు పెట్టకపోయినా కానీ ఒకసారి ట్రై చేయండి. ఇలాగే పెట్టాలి, పెడితేనే చాలా నీట్గా వస్తుంది. బ్లౌజ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీది నుంచి కూడా అలా కుట్టు వేసేసేయాలి. ఓకేనా అండి? ఇప్పుడు వీపుది కూడా కంప్లీటెడ్. ఓకేనా? పార్ట్ 4 కూడా కంప్లీటెడ్. మీకు ప్రతిదీ చెప్తున్నాను.